వాళ్ళే కాదు. సో కొంచెం మార్చుకోండి. ఆ 5 మాఫియాలతో సంబంధం ఉన్న వాళ్ళని నేను ఇక సహించలేను. మనమే బంగారుపల్లెంలో జగన్మోహన్ రెడ్డికి తిరిగి అధికారం అప్పచెప్పడానికి ఇలాంటి వాళ్ళ వల్ల మార్గం ఏర్పడుతుంది. మనం అది చేద్దామా, లేకపోతే మనల్ని మనం సంస్కరించుకుందామా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్. భాగస్వామ్య పక్షాలకి ఏంటంటే తమలపాతో కొట్టినట్టు చెప్పారు. చెప్పండి, ఆస్క్ యువర్ ఎమ్మెల్యేస్ కొంచెం వాళ్ళ వర్కింగ్ స్టైల్ మార్చుకోమనండి. వచ్చింది ఖర్చు పెట్టింది వెనక్కి తెచ్చుకోవడం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఇక్కడికి వచ్చింది. ఎంతో కొంత చేయండి. ఇప్పుడు ఆయన 100కి 100% కూడా పాపం ఆశించట్లే. ఆయన కనీసం దాంట్లో ఒక 40% 50% చేయాలని చెప్పేసి చెబుతుంటే ఎవరు మాట అంటలా. ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది, ఏది ఐఐటిఎన్స్ రిపోర్ట్, మొత్తం 71 మందిని మారుస్తాడని. దాని మీద ఆయన వెట్టింగ్ చేయించుకున్నారు. ఒక బ్రిటిష్ ఏజెన్సీ, యూకేలో ఉన్న బ్రిటిష్ ఏజెన్సీతో వెట్టింగ్ చేయించుకుంటే ఫిల్టర్ చేస్తే 40-41 మంది తేలారు. ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మరేంటి, వాట్ నెక్స్ట్? నాని సినిమాలో ఒక పాట ఉంటుంది, వాట్ నెక్స్ట్ అని. ఇవాళ సీఎం ముందర ఉన్న బిగ్ క్వశ్చన్. సరే, ప్రధానమంత్రిని పిలిచారు, అట్టహాసంగా ఒక 100 కోట్ల దాకా ఖర్చు చేసి మొన్న బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించారు. అదే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఓకే, మరి ఆగస్టు వస్తుంది. ఆగస్ట్ అంటే తెలుగుదేశానికి సంకట స్థితి, సంక్షోభం. కానీ సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు గారు అవకాశం సృష్టించుకుందాం అనుకుంటున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఆ సంక్షోభం, ఎలాంటి సంక్షోభం తలెత్తినా సరే 41 మంది ఎమ్మెల్యేలని ఖచ్చితంగా గట్టిగా వార్న్ చేసి మరి మీ తీరు మార్చుకోకపోతే మీ మీద కఠినమైన చర్యలు ఉంటాయనే మెసేజ్ ఇచ్చారు. ఒకవేళ ఇప్పటికి తీసుకోకపోయినా నెక్స్ట్ దఫా ఎన్నికలకి వాళ్ళకి అవకాశం లేదు. పార్టీ నుంచి నెమ్మదిగా వాళ్ళని డిస్టెన్స్ చేయడం ప్రారంభిస్తారు. దీంతోపాటు సౌత్లో పవన్ తుఫాన్ అండ్ ఇంకా బోల్డెన్ అంశాలు మాట్లాడటానికి మనతో ఉన్నారు గుట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం రామకృష్ణ గారు. అండ్ గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. అండ్ రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. రామకృష్ణ గారు, ముందర మీతోనే మొదలెట్టాలి. ఆయనేమో సంస్కరిద్దాం అనుకుంటారు, మీ వాళ్ళేమో తీరు మార్చుకోరు. ఎక్కువ మంది అంటే మరి 134 మంది గెలిచారు కదా, అందరూ కాదు. ఆయన చాలా వెరీ చూజీగా ఉంటారు. ఒక రిపోర్ట్ వచ్చింది కదా అని ఏదో ఆ కాగితం పట్టుకుని ఆయన మాట్లాడరు. మళ్ళీ వెట్టింగ్ చేయించుకుంటారు, నిజమా కాదా అని. అంత హోంవర్క్ చేస్తారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఆయన పడ్డ కష్టం, పార్టీని ఆయన నడిపించిన తీరు మీరు చూసిన వాళ్ళే, దగ్గర నుంచి చూసిన వాళ్ళే. ఇవాళ అన్వాంటెడ్ ఎలిమెంట్స్, పారాచూట్స్ వచ్చేసి పార్టీలో గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేసి పార్టీని ప్రజలకు దూరం చేసే వ్యవస్థ నడిపితే మనకి జగన్మోహన్ రెడ్డికి తేడా. ఇదే మాట ఆయన అడుగుతుంది, మనకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? ఎందుకు అలా జరుగుతోంది? మీ ఎమ్మెల్యేలు తీరు మార్చుకోరా? అందరూ కాదండి, మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా, 41 మందిలో మీ వాళ్ళు ఒక 34 మంది ఉన్నారు. నమస్తే వాసుదేవ్ గారు. చర్చలో పాల్గొన్న మా మిత్రులు వెంకటేశ్వర గారికి, రవిచంద్రారెడ్డి గారికి, అట్లాగే 99 టీవీ వీక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఒకటి, సరే మీకు అంటే సరే సహజంగా మీకున్న అంటే మీరు దీనిలో ఉన్నారు కాబట్టి జర్నలిజంలో రకరకాల మార్గాల ద్వారా సమాచారం వస్తూ ఉంటుంది. వచ్చేటువంటి సమాచారంలో ఉన్నటువంటి నిజాలు ఎంత, దానిలో వాస్తవాలు ఎంత, సరే అవి వాటికి సంబంధించిన ఏమిటి అనేది ఆ నిర్ధారణ ఎంత అనే దానికి నేను ఆ లోతులో పోను. కానీ మీరు ఒకసారి చూస్తే 1983లో 202 మంది గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇప్పుడు వయసు అట్లా కొంచెం వచ్చింది అనుకున్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున 83లో గెలిచినటువంటి 202 మంది శాసనసభ్యుల్లో ఎంతమంది ఉన్నారు? కెరీర్ ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటా, జాగ్రత్తగా పెట్టుకుని ప్రజలతో మమేకం అయితేనే ఎక్కువ కాలం మనగలుగుతారు. మీరు అన్నట్టుగా ఏదో ఒకసారి ఎమ్మెల్యే అనిపించుకుందాం అని అనుకోవటం కోసం రాజకీయాల్లోకి వచ్చామని అనిపించుకుంటే సరే, వాళ్ళ గురించి మనం మాట్లాడేది లేదు. సరే, ఇక్కడ ఇందాక మీరు చెప్పిన 40 మందా 41 మందా వాళ్ళని మార్చరా లేదా 70 మందా, నలుగురా అనేది అది నేను మీ యొక్క అది మీ దానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే అన్ని 5 వేళ్లే ఒక రకంగా ఉన్నప్పుడు 175 మంది శాసనసభ్యులు, లేదంటే 164 మంది మాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, వీళ్ళల్లో అందరూ కూడా ఒకే ప్రాతిపదికన ఈక్వల్ గా పనిచేస్తున్నారని చెప్పకూడదు కూడా, చెప్పలేము కూడా. చెప్పడం కూడా సబబు కాదు. చెప్పలేమంటే స్టూడెంట్స్ అందరూ ఒకే క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరూ 50 మంది అందరూ ఫస్ట్ ఒకటే మార్కులు వస్తే ఎక్సలెంట్ ఒకే రకంగా ఉంటారనేది ఉండదు, ముందు వెనక ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది 2-3 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి వాసుదేవ్ గారు. ఒకటి,
సరే ఇది నేనైతే సహజంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎవాల్యుయేషన్ ప్రతిదాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది ఆయనకున్నటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి. అంటే ఒక నాయకత్వం ప్రతి అంశాన్ని ఉదాహరణకు ఒక పథకాన్ని ప్రారంభిస్తే ఆ పథకం యొక్క ఎంతవరకు వెళ్తుంది, దాని మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది. అట్లాగే మాకు ఎలక్షన్ జరిగినా ఎలక్షన్ చివరి నిమిషం దాకా ఆయన మీ అందరికీ తెలిసినటువంటిదే, ఇదిగో ఈ నోట్లు పలానా బూత్లో ఇంకా పలానా ఊళ్ళో పడలే లేదా పలానా బూత్లో పడలేదని ఆ ఊళ్ళో వాళ్ళకంటే ముందు ఈయనే కాన్ఫరెన్స్ లో చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిదాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు పార్టీ నాయకుల యొక్క పనితీరును ఎప్పటికప్పుడు ఆయన మదింపు చేసుకుంటూ ఉంటారు. సరే, దానిలో ఉన్నటువంటి సమాచారాల్లో ఉన్నటువంటివి కొన్ని అటు ఇటు ఉంటా ఉంటాయి. ఇవన్నీ ఇక వాటికి సంబంధించిన ఎంతవరకు అనే దానికంటే కూడా మనం ప్రజల్లో ఇచ్చినప్పుడు ఒక అవకాశాన్ని తీసుకున్నప్పుడు ఆ అవకాశాన్ని ప్రజలు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం అనేది ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటిది. అది వాసుదేవర్ గారు. ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నాం, సుమారు 30 ఏళ్ళ పై నుంచి ఉన్నాం, ప్రజల్లో పనిచేస్తా ఉన్నాం, మమేకం అవుతా ఉన్నాం. పదవులతో పని లేదు, పదవులతో సంబంధం లేదు. మేము ఎప్పుడు పదవులు ఆయన అడిగింది లేదు, ఆయన మాకు ఇవ్వంది లేదు, ఇచ్చింది లేదు. అంటే ఇది ఎందుకు ఇంత నిష్కర్షగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇచ్చినప్పుడు వస్తుంది, వెళ్ళాం, అవకాశం వచ్చిన రోజు ఒకసారి ఏదైనా అవకాశం ఉంటే చూడండి సార్ అంటాం. లేదు, అంత మాత్రాన అవకాశం రాలేదు కాబట్టి వెనక్కి వెళ్ళేది లేదు, అవకాశం వచ్చింది కాబట్టి లేదా ఎమ్మెల్యేను మంది అయిపోయినంత మాత్రం రేపు పొద్దున ఎగబడేది ఉండదండి. అంటే ఇది చూసుకోవాలి ఎవరికాళ్ళు. మీరు చెప్పిన దానిలో నేను 1-2 సందర్భాల్లో ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది నేను మాట్లాడతాను కూడా. మనకి ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చారు. మనం కావాలని చెప్పి ప్రజాసేవ చేస్తామని మనం వచ్చాం. మనం వచ్చిన తర్వాత మనం దానిలో ఉన్న తర్వాత మనం ఎంతవరకు మన దగ్గరికి వచ్చిన వాళ్ళని సంతృప్తి పరుస్తున్నాం అనేది ఎవరికాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక రాజకీయ నాయకుడు ప్రతినిధిగా ఉన్నాను, రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్నాను. నా దగ్గరికి 10 మంది వచ్చినప్పుడు 20 మంది వచ్చినప్పుడు నేను సమాధానం చెప్పే తీరు, వాళ్ళకి తృప్తిపరిచే తీరు ఎంతవరకు ఉంది అనేది ఎవాల్యుయేట్ చేయాలి. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ మీద ఘర్షణ దిగటం, లేదా వాళ్ళతో మాట్లాడటం, లేదా కేడర్తో మనం విభేదించడం ఇవి సబు కాదు. ఎందుకంటే అది నేను చాలా సార్లు చెప్పాను. ఒక ఇన్ఛార్జిగా పార్టీ ఇన్ఛార్జిగా వెళ్ళిన సందర్భాల్లో మాట్లాడి నేను 30 ఏళ్ళ నుంచి వెళ్తున్న సందర్భాల్లో అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మనం కేడర్ అనేది మనకు సంబంధించినంత వరకు మనకి ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడేటువంటిది. ప్రజలు అనేది మనకు గుర్తింపును తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ప్రత్యేకించి ప్రజాప్రతినిధులుగా మనం వాళ్ళని ఎంత తృప్తిపరుస్తున్నాం, ఎంత అందుబాటులో ఉంటున్నాం అనేది మనం అది ఇవ్వలేము. కేవలం ఈ హోదా కోసమే వచ్చాము, ఈ హోదా అనేది మాకు సరిపోతుంది అనేది. రామకృష్ణ గారు, ఐ బిలీవ్ యూఆర్ ఫ్రమ్ విజయవాడ. మీ ఎంపీ మీద ఎంపీ సోదరుడు బెజవాడ బ్రదర్స్ వార్ బాగా నడుస్తుంది. 56 సూట్ కేస్ కంపెనీలతోటి ఆయనకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కేసినేని నాని అవుట్ రైట్గా చెప్తున్నాడు. తమ్ముడే పేకాట స్కీమ్లో ఆయన తమ్ముడైతే కావచ్చు కాక జరిగిన తప్పిదాల గురించి ఇంతసేపు ఆయన మాట్లాడుతుంటే కనీసం మీ ప్రభుత్వం మాట్లాడాలి కదండి. మీ ఎంపీ గారు ఏదో లెటర్ ఇస్తారు, నాకు సంబంధం లేదు, నేను దేనికైనా సిద్ధమే. ఆయన ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. ఒకే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఇద్దరితోటి ఈయనకున్న అనుబంధం గురించి, వాళ్ళిద్దరూ ఎలా ఐకమత్యంగా ఒకే ఫ్లాట్లో ఆఫీసులు నిర్వహించుకోవటం గురించి ఆధారాలతో సహా చెప్పారు. ఇంతవరకు మీ పార్టీ నుంచి ఒక రియాక్షన్ లేదు. ఎంపీ గారు మీద పడితే ఆయన ఒక్కడు కడుక్కుంటే సరిపోతుందా? పార్టీకి బాధ్యత లేదా? పార్టీ రెస్పాండ్ అవ్వాలి కదా. ఉర్సా కంపెనీలో ఇచ్చిన భూ కేటాయింపుల గురించి మాట్లాడితే పార్టీ మాట్లాడదు, ప్రభుత్వం మాట్లాడదు. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున మిమ్మల్ని జనంలో నుంచోబెట్టబోతున్నాయండి. నేననేది అదే సార్. ఇక్కడ మనం కొన్ని విషయాల్ని ప్రాతిపదికగా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అదే చెప్పబోతా ఉన్నాను. ఎప్పుడు కూడా మనం ఒక పార్టీలో ఉన్నాం, ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఆ పార్టీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించుకుంటా వెళ్ళటం ఒక విధానం. మనం పార్టీలో ఉన్నాం, మనం ఆ పార్టీ వాళ్ళ పేరు సంపాదించుకుని ఒక అధికారాన్ని పదవును సంపాదించుకుంటే చాలు అనుకోవడం రెండో విధానం. నేను అదే చెప్తా ఉంటాను. ఇప్పుడు నేను అది చాలా స్పష్టంగానే చెప్తున్నాను, మీకు అర్థమైతే. ఏ విషయంలో అయినా చెట్టు బాగుంటే మనం బాగుంటామా, చెట్టు ఎట్టా పోయినా పర్లేదు, మనం బాగున్నాళ్ళు ఈ చెట్టు కింద ఉందాం, ఇంకో చెట్టు కిందకి వెళ్దామా, అటు ఇటు అనుకుందామా అనేది ఎవరికాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మేము మొదటి నుంచి ఆ విషయాల దగ్గరే చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కానీ, మేము బహిరంగంగా మాట్లాడినప్పుడు కానీ, అంతర్గతంగా మాట్లాడేటప్పుడు కానీ ఒకే విషయం చెప్తాం. చెట్టు ముఖ్యం, అంతేగాని చెట్టు ముఖ్యం కానీ మన చెట్టు కింద ఉన్నవాళ్ళు మనం ఏదో మన వల్ల ఆ చెట్టు బతుకుతుంది అనేది కాదు, చెట్టు వల్ల మనం బతుకుతున్నాం అనేది చాలా సందర్భాల్లో తెలుసుకోవటం అనేది ప్రాథమికమైనటువంటి అంశం. కాబట్టి పొలిటికల్గా వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూసుంటే చాలా సందర్భాల్లో పొలిటికల్గా చాలాసార్లు ప్రొటెక్ట్ చేసుకుంటా కొన్నిసార్లు వస్తూనే ఉంటాం. ఇప్పుడు
ఇది మా మిత్రుడు రవిచంద్ర ఉండేవాడు. రవిచంద్ర అటు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు నేనేం పదవి చేయలేదు, లేదా నన్నేం ఆయన విమర్శించేది కాదు. కొన్నిసార్లు మాట కొన్ని ముందుకెళ్ళినప్పుడు కూడా విభేదించి గట్టిగా మాట్లాడిన సందర్భాలు. ఎందుకు? పార్టీని ప్రొటెక్ట్ చేయడం అనేది. కాబట్టి పార్టీని ప్రొటెక్ట్ చేసేటువంటి క్రమంలో రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి నేననేది అది కూడా చేయట్లేదు కదా మీరంట. కనీసం మీ పార్టీని కూడా మీరు ఇంత చేటు ఆరోపణ బయటకు వచ్చి డాక్యుమెంటరీ సహా ఆయన మార్కెట్లో పెట్టిన తర్వాత 24 hours అయింది ఆయన ఇచ్చి, నో రెస్పాన్స్ మీ దగ్గర నుంచి. ఆయన కన్ననిచ్చారు కదా, కన్ననిచ్చి ఇప్పుడు ఆయన ఈ నాకు సంబంధం లేదని చెప్పి ఈయన చెప్పడం ఏదో జరిగినట్టుంది. అది దాని మీద నేననేది అదే, అది ఏది వ్యక్తిగతం, ఏది పొలిటికల్, ఏది ఏ అవసరం, లేదంటే మొత్తం మింగిల్ అవటం, మొత్తం మిక్స్ చేయటం, అదే చెప్తాను సార్. ఇది 1-2 సార్లు మనం ఆలోచించుకుని విశ్లేషించుకుని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటున్నాను. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు.